మహబూబాబాద్ జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. 61 దుకాణాలకు సెప్టెంబర్ 26న టెండర్లను ప్రారంభిస్తే 18 రోజులు గడుస్తున్నా కేవలం 113 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. టెండర్ ఫీజును 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షలకు పెంచడం వల్లే వ్యాపారాలు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తుంది. గతంలో 59 షాపులకు 51 కోట్ల రూపాయలు ఆదాయం రాగా ఈసారి ఆశించినటువంటి స్పందన లేదు. గౌడ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించారు. మరో 4 రోజులు గడువు ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడంతో కొంతమంది అభ్యర్థులు టెండర్లు వేసేటువంటి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇంతకుముందు గతంలో మనకు 59 షాపులు ఉండేవి. ఇప్పుడు 61 షాపు రావడం జరిగింది. వీటికి 61 షాపులకు నోటిఫికేషన్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్ మనకు సెప్టెంబర్ 26 నుంచి స్టార్ట్ అయింది. ఈ నెల 18వ తారీఖు వరకు అప్లికేషన్ చివరి రోజు తీసుకోవడం. యాజ్గా డ్రాప్ వచ్చేసి మధ్యలో ఒక 2 రోజుల గ్యాప్లో వెరిఫికేషన్ చేసుకొని 23వ తారీఖు నాడు మనకు డ్రా ఆఫ్ లాట్స్ ఉన్నాయండి. దీంట్లో మనకు టోటల్ 61 షాప్కి వచ్చేసి మనకు ఎస్సీకి 5, ఎస్టీకి 12, గౌడకు 13, రిజర్వేషన్లో 30, ఓపెన్లో 31. సో ఇప్పుడు వరకైతే చాలామంది ఏమనుకుంటున్నారంటే కొద్దిగా లైసెన్స్ ఫీ పెంచిండ్రు అని చెప్పేసి తక్కువ వస్తాయని అనుకుంటున్నారు అప్లికేషన్, కానీ అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. ఇప్పటికి మన దగ్గర ఆల్మోస్ట్ మనకు ఈ ఒక్కరోజే 40 అప్లికేషన్లు వచ్చినాయి. రిమైనింగ్ కొంతమంది కూడా బయట వెయిట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఈరోజు 50 నుంచి 50 పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి ఈసారి మనకు ఆల్రెడీ 97 అప్లికేషన్స్ ఇప్పటికే రీచ్ అయ్యి మన దగ్గర ముఖ్యంగా అప్లికేషన్స్ ఎప్పుడు కూడా మనకు లాస్ట్ 3 days పర్టికులర్గా మన ఓవరాల్ పాత జిల్లా ఎస్టోఐ జిల్లా తీసుకున్నా కూడా అప్లికేషన్ లాస్ట్ 3 to 4 days మ్యాక్సిమం అప్లికేషన్ వచ్చే సంస్కృతి మన దగ్గర ఉంది. సో ఇప్పటికీ చాలా పాజిటివ్ ఉంది.